హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పాప స్కూల్లో ఉండకుండా వచ్చేసింది హాఫ్ డేకి. నేను ఆల్రెడీ క్యారియర్ కట్టేశాను, కానీ వద్దని చెప్పి ఇంటి దగ్గరే వదిలేసింది. 12 o'clockకే వచ్చేసింది. అయితే నేనేమన్నానంటే, నువ్వు స్కూల్లో ఎట్లా తింటావో ఇక్కడ కూడా అదే అట్లనే తిను అని అన్నాను. సో ఇప్పుడు తీస్తుంది. ఎట్లా శిలమ్మ చూపి, ఏం తీస్తావు? ఫస్ట్ అవన్నీ తీస్తావా? నువ్వే తీసుకుంటావా శిలో? అవునా, ఈమెయితే నిత్య పాప మా దగ్గర ఉంటుంది. కర్చీఫ్ వేసుకోవాలి కదమ్మా, మర్చిపోయినావా? ఇట్లయితే అక్కడ వేయిస్తారు స్కూల్లో, డ్రెస్ మీద ఏం పడకుండా వేపిస్తారు. పేరెంట్స్ అయితే ఎలో చేయరు ఫ్రెండ్స్, వాళ్ళకే ఎట్లా తినాలో నేర్పిస్తారు. టీచర్ తీస్తారా నీకు ఇది బాక్స్? రాకపోతే టీచర్ తీస్తారా? నువ్వే తీసుకుంటావా? ఏంటి గట్టి చెప్పు, ఏం చెప్తా ఫ్రెండ్స్కి? చెప్పు చెప్పు షిలో. ఏం పోసుకుంటావు? చారు పోసుకుంటావా? ఓపెన్ చేయనా నేను? చారు పోసుకుంటున్నావా? పోసుకు, సరిపోతుందేమో చూడు, పడిపోతుంది. లేపు 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 లేపు. అంతా పోసేసుకుంటున్నావా శిలో? నీకు ఇష్టమా చారు అంటే? చారులో బెల్లం వేస్తే తింటుందండి మా పాప. ఎంతమంది అట్లా తింటారో మీ పిల్లలు కామెంట్ చేయండి. కలుపుకుంటుంది ఇప్పుడైతే. కర్రీ ఓపెన్ చేసుకోవా శిలో? కర్రీ ఓపెన్ చేసుకో. అందులో వేసేసుకుంటావా? ఎందుకట్లా? ముద్దు పెట్టుకొని కర్రీ నంచుకోవాలి, అట్లా తినాలి. అవేంటవి? అప్పడాలు కూడా పెట్టమన్నారు ఈరోజు, పెట్టానైతే. ఓపెన్ చేయవా? చెయ్యి ఓపెన్ చేయి. అది పట్టుకోకు, ముడి పట్టుకోకు. తింటున్నావా? నంచుకేం నంచుకుంటున్నావు? అప్పడాలు, క్యారెట్, ఇంకా ఆలు ఫ్రై. బాగుందా చారు శీల? నీకు చారు ఇష్టమా? వెరీ గుడ్ గర్ల్. ఇట్లయితే మా పాప ఫుడ్ తింటున్న స్టార్ట్ చేసిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.